కశ్యప ప్రజాపతి గరుత్మంతుడి నుంచి గరుడ పురాణం విని ఆనందించి నమస్కరిస్తూ ఉన్నట్ట. ఆ తర్వాత ఒక చెట్టు తగలబడిపోతూ ఉంటే చూసేటండి కశ్యప ప్రజాపతి. గరుడ పురాణం విన్న మహిమ వల్ల ఆయన చూడడం చేత ఆ చెట్టు తగలబడిపోతున్న చెట్టు మంటలారి తిరిగి పచ్చగా చిగురించిందిట. అంటే గరుడ పురాణం వినడం వల్ల ఒక అమృత శక్తి దీనిలో దాగి ఉన్నది. అందుకే దీని గరుడ పురాణం అని పేరు పెట్టే. గరుత్మంతుడు అమృత ప్రదాత కదండి, విషహరుడు అమృత ప్రదాత. కనుక ఇది మన శరీరాన్ని చిట్ట చివరికి జ్ఞానమనే అమృతాన్ని ఇస్తూ పుష్టిని చేయగలిగే శక్తి దీనికి ఉంది అని ఈ మాట ద్వారా స్వామి చెప్తున్నాడు. గరుడోక్తం గారుడం హీ శృణు రుద్ర మదాత్మకం. గరుడ పురాణం మదాత్మకం అంటే గరుడ పురాణం నా స్వరూపము. కానీ గరుడ పురాణం ఎవరి స్వరూపం? గరుత్మంతుడు విష్ణువుని ఎత్తుకున్నాడండి. గరుత్మంతుడు అంటేనే విష్ణువు ఆయన మీద ఉన్నాడు. కానీ గరుడ పురాణం అంటే విష్ణువుని మోసుకొచ్చిన పురాణం. అర్థమైంది కదా? అది దీనిలో ఉన్నటువంటి మరొక అంతరార్థం. ఇది చెప్తూ ఇంతవరకు ఫలశ్రుతులు నేను అర్థం చెప్పక్కర్లేదు కదా. అందుకు శృణుయాత్ వింటాడో, శ్రావయేత్ వినిపిస్తాడో. ఎలాగో సమాహిత ఏకాగ్ర బుద్ధితో నమ్మకంతో, ఇది సమాహిత అంటే శ్రద్ధతో ఎవడి 3 పనులు చేస్తాడో, అంతే సంలిఖేత్ రాస్తాడో, లేదా రాయించుతాడో, లేదా ఇంట్లో ఉంచుకుంటారో వారికి ఇవన్నీ దొరుకుతాయి. ఇప్పుడు చెప్పినవన్నీ. ఇప్పుడు చెప్పండి, గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చో లేదో మీరు నిర్ణయించుకోండి.